పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, పవిత్రమైన గొప్ప నామానికి బట్టి వందనాలు తండ్రి. తండ్రి, ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ సాయంకాల సమయాన మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో తండ్రి, మా సమయాన్ని వ్యర్థంగా గడుపుకోకుండా మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఈరోజు ఏ మాటలైతే మీరు మీ జీవ గ్రంథంలో రాయించారు తండ్రి, ఆ మాటలు మేము చదివి తండ్రి తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతకగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయాన మీ అందరికీ ఒక చక్కటి అంశాన్ని నేర్పించాలని నేను సిద్ధపడి ఉన్నానండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం చాలా ప్రాముఖ్యమైన పాఠం. అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. ఏంటి అది అని అంటే దేవుని పరదైసు. దేవుని పరదైసు పాఠం పేరు. అయితే పరదైసు అనగా మనకు తెలుసండి. పరదైసు అని అంటే మనకి తెలుసు ఏంటి అని అంటే మనకు 3 లోకాల మర్మాలు, అంటే మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి ఆ పాఠంలో మనం నేర్చుకున్నాం. అయితే మరి పరదైసు అంటే మనకు తెలిసినట్లుగా చనిపోయిన తర్వాత వెళ్ళే ఆ పరదైసా, లేదంటే మరి ఈ దేవుని పరదేశు, ఈ రెండు ఒకటేనా? దేవుని పరదేశు అలాగే చనిపోయిన తర్వాత వెళ్ళే పరదేశు, ఈ రెండు ఒకటేనా లేదంటే వేరువేరా అనేది మనం ముందుకు వెళ్ళి చూద్దామండి. అయితే ఇంతకీ ఎక్కడ వ్రాయబడింది ఈ మాట? దేవుని పరదేశు అనే మాట ఎక్కడ వ్రాయబడింది అని అంటే మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ చెవి గలవాడు అంటే ఎవరండి? అంటే చెవి గలవాడు అంటే అందరికీ చెవులు ఉన్నాయి. ఎక్కడో కొంతమందికి చెవులు ఉన్న వినిపించవు, కానీ అందరికీ కూడా చెవులు ఉన్నవారే. అయితే మరి ఇక్కడ చెవి గలవాడు అని అనడానికి కారణం ఏంటి అని అంటే, చెవి గలవాడు అని అంటే ఎవరు చెవి గలవాడు అని అంటే ఎవరైతే విన్న మాటల ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు చెవి గలవారు. ఎవరైతే విన్న మాటల ప్రకారంగా జీవిస్తారో, ఏదైతే వింటున్నారో ఆ వింటున్న మాటల ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతారో వాళ్ళు చెవి గలవారు. తర్వాత జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించే వారికి ఏమిస్తారట? దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ దేవుని పరదేశు అని మనకు కనిపిస్తుందండి. అయితే మరి ఈ దేవుని పరదేశు అలాగే అందరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అంటే మూడవ లోకంలో ఉన్న పరదేశకు అనేది వెళ్తారు. అయితే మరి ఈ పరదేశు కోసం చనిపోయిన తర్వాత వెళ్ళే పరదేశు, ఈ దేవుని పరదేశు ఒకటేనా అనేది మనం బైబిల్లో కొన్ని మాటలు చూసుకొని ముందుకు వెళ్దామండి. అసలు ఈ పరదేశు అనేది ఎక్కడ ఉంది అని అంటే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ఉన్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఈ మాటలు
ఏముంది అని అంటే, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలోకి కొనిపోబడును. ఇక్కడ 3వ ఆకాశం అని చెప్పేసి అని మనకు రాయబడిందండి. ఇంతకీ ఈ 3వ ఆకాశం అంటే ఏంటి? ఈ 3వ ఆకాశం అంటే ఏంటి అని అంటే, మనము 3 లోకాల మర్మాలు అనే పాఠంలో తెలుసుకుంటామండి. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు 3 లోకాలు ఉన్నాయి. మొదటి లోకం పరలోకం, దానికి కూడా మరొక పేరు ఏంటి అంటే మొదటి ఆకాశము. అలాగే రెండవది ఏంటి అంటే భూలోకము, దానికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే రెండవ ఆకాశము లేదా మధ్య ఆకాశము. అలాగే మూడవది ఏంటి అంటే పాతాళ లోకము. ఈ పాతాళ లోకానికి ఉన్న మరొక పేరు ఏంటి అని అంటే 3వ ఆకాశము. అయితే 3వ ఆకాశంలో ఏం జరుగుతుంది? హలో, 3వ ఆకాశంలో హలో వినిపించట్లేదు. ఈ 3వ ఆకాశంలో ఏముంది అని అంటే 3వ వచనం, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి. 2 కొరింథీ పత్రిక అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి. చాలమ్మా. అంటే ఈ 3వ ఆకాశం, మనకు 3 లోకాలు ఉన్నాయని, అందులో మూడవ లోకం పాతాళ లోకం అని. ఆ పాతాళ లోకానికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే 3వ ఆకాశం. అయితే ఈ 3వ ఆకాశంలో ఏముంది అని అంటే పరదేశు ఉంది, పరదేశంలోనికి కొనిపోబడి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే 3 లోకాల్లో 3వ లోకం పాతాళ లోకం. ఆ పాతాళ లోకానికి ఉన్న మరొక పేరు 3వ ఆకాశం. ఆ 3వ ఆకాశంలో ఏముంది అని అంటే పరదేశు ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ 3వ లోకంలో ఇంకేమున్నాయో మనం ఒకసారి చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 19-25 ఈ సందర్భం మనకు తెలుసండి. లూకాసు వార్త 16వ అధ్యాయం చాలు చెప్పేస్తాం మామూలు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి ఈ సందర్భం, లాజరు ధనవంతుడు సందర్భం మనకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది అంటే లాజరు ధనవంతుడు వీరిద్దరూ కూడా భూమి మీద బ్రతికి చనిపోతారు. చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడికి వెళ్తారు అంటే పరదేశుకి వెళ్తారు. అదేవిధంగా ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు అంటే నరకంలోనికి వెళ్తాడు. వీరిరువురికి మధ్య ఏముంటుంది అని అంటే అగాధం అనేది ఉంటుంది. మూడవ లోకంలో దేవుని కొరకు బ్రతికిన లాజరు గారు పరదేశికి వెళ్తే, దేవుని కొరకు బ్రతకకుండా తన కొరకే బ్రతికిన ధనవంతుడు నరకానికి వెళ్ళిపోతాడు. అయితే వీరిరువురి మధ్య ఏముంటుంది అని అంటే అగాధం ఉంటుంది. అయితే ఇదంతా మనం ఎందుకు తెలుసుకున్నామంటే దేవుని పరదేశు అంటే ఇంతకు మరి ఈ దేవుని పరదేశు అదేవిధంగా 3వ లోకంలో ఉన్న పరదేశు రెండు ఒక్కటేనా అంటే రెండు ఒక్కటే కాదు. ఈ పరదేశు అనేది ఏంటి అని అంటే చనిపోయిన తర్వాత, భూమి మీద మనం బ్రతికి చనిపోయిన తర్వాత అందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతే దేవుని కొరకు బ్రతికిన వారు వెళ్ళేది పరదేశు. అయితే మరి ఈ దేవుని పరదేశం అంటే ఏంటి, ఈ దేవుని పరదేశం ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచిద్దామండి. ఈ దేవుని పరదేశులోని పరదేశు అనే పేరు మనం ఈ భూమి మీద ఎక్కడైనా చూస్తుంటామా? పరదేశ్ అనే పేరు మనం భూమి మీద ఎక్కడైనా చూస్తుంటామా అంటే కొన్ని హోటల్స్కి రెస్టారెంట్స్కి పేర్లు పెడుతున్నారండి. ప్యారడైజ్, ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటున్నారు. తెలుగులో అర్థం ఏంటి అంటే పరదేశు. ఇంతకీ ఏంటి ప్యారడైజ్, ఏంటి ఆ పరదేశు అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే దానికి అర్థం ఏంటో
మనం బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికిని తోచదు, వారు విశ్రాంతిలోనికి ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గములో నడుచువారు చాలు. భక్తులైన వారు ఏం చేస్తున్నారట? తీసుకొని పోబడుతున్నారట. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భక్తులైన వారు అంటే వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు అంటే భక్తులైన వారు వెళ్ళేది ఎక్కడికి అని అంటే మనం తెలుసుకున్నాం. ఎక్కడికి? పరదేశికి. ఆ పరదేశికున్న మరొక పేరేంటి అని అంటే వాళ్ళు దేనికి వెళ్తున్నారట? విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. అంటే పరదేశు అనగా విశ్రాంతి. పరదేశు అనగా విశ్రాంతి. అయితే ఈ హోటల్స్లో ప్యారడైజ్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే మీరు ఎన్నో పనులతో ఉంటారు, ఎప్పుడు కూడా మీ పనుల మీద ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, ప్రశాంతంగా ఉండరు. అదే ఈ హోటల్కి వచ్చి మీరు చక్కగా రిలాక్స్ అయ్యి మీకు కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకోండి అని అర్థం అనమాట. అందుకని వాళ్ళు ఏం పేరు పెడతారంటే పరదేశు అని పేరు పెడతారు. అందుకనే వాళ్ళు ప్యారడైజ్ అనే పేరు అనేది పెడతారనమాట. అయితే ఇప్పుడు ఈ విశ్రాంతి అనేది అవసరమా అంటే నిజంగా ఈ విశ్రాంతి అనేది అవసరం అండి. ఎందుకంటే భూమి మీద ఈరోజు మనుషులను మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రతుకును సాగించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఉదయాన్నే లేచి తమ పొట్టకూడి కోసం తమ కుటుంబాలని పోషించుకోవడం కొరకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ వస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి ఎంతో కష్టపడి వస్తూ ఉంటారండి. అయితే అలా వచ్చిన వారికి విశ్రాంతి అవసరమా అంటే ఖచ్చితంగా విశ్రాంతి అవసరం అండి. అలా ఒక పురుషుడు పని కొరకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తే స్త్రీలు ఏం చేస్తారంటే నిజంగా ఆయన కష్టపడి వచ్చాడండి, ఆయనకి విశ్రాంతి కావాలని చెప్పేసి అని ఆయనకు కావాల్సిన వేడి నీళ్ళు కావస్తే వేడి నీళ్ళు పెడతారు. మొత్తం అంతా కూడా అన్నీ ఏం చేస్తారు, చక్కగా భోజనం రెడీ చేస్తారు, వేడి నీళ్ళు పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి ఆయనకు నిద్రపోవడానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేస్తారండి. అంటే కష్టపడిన వారికి ఏం కావాలి? విశ్రాంతి అనేది కావాలి. అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా నిజంగా ఈ మహావిశ్వాన్ని ఎన్ని దినాలు చేశారంటే 6 విశ్వదినాల్లో ఈ మహావిశ్వాన్ని చేశారండి. 6 దినాలు ఈ మహావిశ్వాన్ని చేసిన దేవుడు కూడా కష్టపడ్డారు. కష్టపడి ఆయన 7వ దినాన్ని ఏం చేశారు అంటే ఆయన కూడా విశ్రమించారు. అంటే ఈ విశ్రాంతి అనేది చాలా అవసరం. ఎవరికి? కష్టపడిన వారికి. కష్టపడలేని వారికి ఈ విశ్రాంతి అవసరం లేదండి. దాని యొక్క విలువ కూడా తెలియదు. అయితే మరి ఎవరికి ఈ విశ్రాంతి అనేది అవసరం అని అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ విశ్రాంతి అనేది అవసరం. అయితే మరి ఇప్పుడు మన పాఠం దేవుని పరదేశు అంటే దేవుడు విశ్రాంతి మనకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే. అయితే మరి ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు? దేవుని విశ్రాంతి పరదేశ ప్లేస్లో మనం విశ్రాంతి పెట్టామనుకోండి, దేవుని విశ్రాంతి అంటే దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఎందుకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు? ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకోవడం గల కారణం ఏంటి? ఏం జరిగింది? ఒకసారి బైబిల్లో ఒక మంచి మాటను చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు.
ఈ మాటను మనం చూడగలిగితే దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు, అసలు ఆయనకి ఎందుకు విశ్రాంతి అవసరం అని అంటే ఏం చేస్తున్నాడట? అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని అంటే దేవుని పట్ల విధేయులుగా లేకుండా ఎవరైతే అవిధేయులుగా ఉంటున్నారో వారందరి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడట? చేతులు చాస్తున్నారు. అంటే నా కుమారులారా నా వద్దకు రండి, నా మాటను అంగీకరించండి, నా మాటను వినండి అని దేవుడు తెలియజేస్తున్నాడట. ఇలా తెలియజేస్తుంటే ఈరోజు ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే దేవుణ్ణి ఎవరూ కూడా పట్టించుకోవడం లేదండి. దేవుణ్ణి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన యొక్క మాటలు కూడా ఎవరూ విలువ ఇవ్వడం లేదండి. అయితే అదేవిధంగా భూమి మీద ఉన్న మనుషులంతా కూడా దేని కొరకు ఆలోచిస్తుంటారంటే ఎప్పుడు వాళ్ళ పనుల కొరకే ఆలోచిస్తారండి. అదేవిధంగా చింత కలిగి ఉంటారు. దేని కొరకు చింత కలిగి ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఇంట్లో లేదనో లేదంటే ఏదో ఒక అవసరం కొరకు వాళ్ళు చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరి కొరకు చింతిస్తున్నాడు అంటే బైబిల్లో వ్రాయబడిన మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని వ్రాయబడింది పేతురు పత్రికలో. అంటే ఆయన చింత అంతా కూడా దేవుడు ఎవరి కొరకు చింతిస్తున్నాడంటే తన పిల్లలమైన మన కొరకే చింతిస్తున్నారు. దేవుడు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారంటే మన కొరకే ఆలోచిస్తున్నారు. అందరి కొరకు తన యొక్క చేతులు చాపి నా పిల్లలారా నా వద్దకు రండి, నా మాట వినండి అని చెప్పేసి దేవుడు చేతులు చాస్తుంటే మనుషులంతా కూడా ఏం చేస్తున్నారట? దేవునికి వ్యతిరేకంగా అంటే ఆయన వద్దకు ఎవరు రాకుండా ఉన్నారట. అందుకనే ఇలాంటి పరిస్థితిలోనే దేవుడు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఎందుకు మరి ఈ దేవుని పరదేశు ఎక్కడ ఉంది, ఈ దేవుని పరదేశు ఎక్కడ ఉంది అనేది మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ మాటని మరొకసారి మనం చదువుకుంటే అందులో ఒక చిన్న క్లూ అనేది ఉంది. దేవుని పరదేశు ఎక్కడ ఉందో మనం చదువుకున్న పాఠ్య భాగంలోనే మరలా ఒకసారి చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనీతును. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అంటే దేవుని పరదేశులో ఏమున్నాయి? జీవవృక్ష ఫలములు ఉన్నాయి. మరి ఇంతకీ జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయి? మనకు ఒక క్లూ అర్థమైంది. దేవుని పరదేశులో ఏం చేస్తారట? జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతకీ జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయి అది మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, మరియు స్ఫటికము వలె మెరవినట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. చాలమ్మా. ఇక్కడ జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అంటే ఆ నదికి ఇటువైపు అటువైపు ఏముందట? జీవవృక్షం అనేది ఉంది. ఇంతకీ ఆ పట్టణం ఎక్కడ ఉంది? అక్కడ ఒక పట్టణం కూడా చెబుతున్నారు. ఆ పట్టణం ఎక్కడ ఉంది? ఆ పట్టణం ఏంటి ఇంతకీ అని అంటే అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. చాలా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద
నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇక్కడ నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణమట తన భర్త కొరకు అలంకరింపబడిందట. తన భర్త కొరకు అలంకరింపబడింది ఎవరు అని అంటే మన బైబిల్లో ఎన్నో మాటలు రాయబడ్డాయి. సంఘాన్ని పెళ్లి కుమార్తెతో పోల్చితే యేసుక్రీస్తు వారిని పెండ్లి కుమారుడుగా పోల్చడం అనేది జరిగిందండి. అంటే సంఘము అనగా పెండ్లి కుమార్తె. ఇక్కడ ఆ పెండ్లి కుమార్తెను ఏమన్నారు అని అంటే నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము. ఆ నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం ఏంటి అని అంటే సంఘము. అంటే ఆ పట్టణము ఏది అని అంటే సంఘము. అయితే మరి జీవవృక్ష ఫలాలు ఏంటి? జీవవృక్ష ఫలం అంటే ఏంటి? అది కూడా మనం బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై దానిలో ఊరెడు నీటి బొగ్గుగా ఉండినను ఆమెతో చెప్పాను. చాలు. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. జీవవృక్ష ఫలములు అంటే ఏంటి అని అంటే దేవుని వాక్యమే జీవవృక్ష ఫలము. అయితే ఈ జీవవృక్ష ఫలం అనేది ఎక్కడుంది అని అంటే ఈ జీవవృక్ష ఫలము అనేది ఎక్కడుంది అని అంటే పరిశుద్ధ పట్టణంలో ఉంది. ఆ పరిశుద్ధ పట్టణం ఏది అని అంటే సంఘము. అంటే సంఘములో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఎలా ఉంటారు? నిత్యము జీవిస్తూనే ఉంటారు. ప్రారంభంలో మనకు తెలుసు ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తింటారేమో అని అక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడ దేవదూతను పెట్టడం అనేది జరుగుతుంది. అంటే జీవవృక్ష ఫలాన్ని ఎవరైతే భుజిస్తారో ఆ భుజించిన వారికి ఇంకా మరణం అనేది ఎప్పుడు కూడా ఉండదు, ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారు. అయితే ఈ దేవుని పరదేశంలో ఈరోజు దేవుని పట్టణం అనగా నూతనమైన యెరూషలేము అనగా సంఘమే. అది ఏంటో కాదు. ఆ సంఘములో ఏమున్నాయి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ సంఘానికి జీవవృక్ష ఫలాలు కలిగి ఉన్న సంఘానికి ఈరోజు మనం ఎంతమంది వస్తున్నామండి? దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనం ఎంతమంది వస్తున్నాం? ఇక్కడ సోమవారం క్లాస్ జరుగుతుంది. ఎంతమంది దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వస్తున్నారు? అలాగే సంఘంలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా మరి ఎవరైనా మనం దానికి అటెండ్ అవుతున్నామా? దానికి హాజరు కాగలుగుతున్నామా? జీవవృక్ష ఫలాలు అని అంటే మనం ఎల్లప్పుడూ జీవించడానికి కావలసిన ఆ వాక్యము అంత గొప్పవి ఎక్కడ ఉన్నాయి అని అంటే సంఘంలో ఉన్నాయి. సంఘానికి వెళ్తే ఏం జరుగుతుంది అని అంటే మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం జీవించే ఈ జీవన విధానం సరిగా ఉందా, వాక్యాన్ని ప్రకారంగా ఉందా, లేదా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని చెప్పేసి అనుకుంటున్నామా? ఈ అన్ని విషయాలు కూడా తెలియాలి అని అంటే మనం ఎక్కడికి రావాలి అని అంటే సంఘానికి రావాలి. సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటే మన యొక్క స్థితి అనేది తెలుస్తుంది. అలాగే మన యొక్క స్థితి తెలుసుకోవాలంటే మన యొక్క స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఒక పని చేస్తుంటాం. ఏంటి ఏదని అంటే అద్దం దగ్గరికి వెళ్తుంటాం. అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తుంటాం అని అంటే మన ఈ బాహ్య రూపం అంటే మన ఫేస్ ఎలా ఉంది, మన యొక్క ముఖాన్ని మనం చూసుకోలేము. కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన యొక్క ముఖం ఎలా ఉంది, ఎక్కడైనా ఏదైనా మట్టి కానివ్వండి, గీజు కానివ్వండి, ఇంకేదైనా అంటుకుపోయిందా, లేదంటే బాగానే ఉన్నామా, లేదంటే పౌడర్ ఎక్కువైపోయిందా, అంటే మనం ఎలా ఉన్నామో చూసుకోవడానికి
మన భౌతిక రూపం ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్తుంటాము అని అంటే అద్దం దగ్గరికి వెళ్తుంటాం. ఆ అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా అయితే ఉన్నామో మన యొక్క ప్రతిబింబాన్ని, మన యొక్క రూపాన్ని అద్దం కరెక్ట్గా చూపిస్తుంది. మనకి పౌడర్ ఎక్కువైపోతే ఎక్కువైపోయినట్లుగా చూపిస్తుంది, తక్కువగా ఉంటే తక్కువగా ఉన్నట్లుగా చూపిస్తుంది. మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ స్థితి, మనం దేవునిలో ఎలా ఉన్నాం, దేవునిలో మన యొక్క బ్రతుకు ఎలా ఉంది, దేవునిలో మన బ్రతుకు ఎలా ఉంది, చక్కగా ఉన్నామా, దేవుని మాటల ప్రకారంగా ఉన్నామా, దేవుని కార్యక్రమాల్లో ఉన్నామా, దేవుని వాక్యం వినడానికి వస్తున్నామా, దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడుచుకుంటున్నామా, దేవుని పనులకు సహాయం చేస్తున్నామా, ఇవన్నీ తెలియాలంటే ఎక్కడ తెలుస్తాయంటే ఎక్కడైతే జీవవృక్ష ఫలాలు అంటే దేవుని వాక్యం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు దేవుని వాక్యం చెప్తారు. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, దేవుని వాక్యం ఎలాంటిది అంటే అద్దం లాంటిది. ఇప్పుడు ఆ వాక్యం దగ్గరికి మనకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఏం చెబుతున్నారు, మన బ్రతికి ఎలా ఉంది. ఎగ్జాంపుల్గా దేవుడు దొంగతనం చేయవద్దని చెప్పారు అని ఎవరైతే మెసేజ్ చెప్తున్నారో వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇప్పుడు మనం ఆలోచిస్తాం, ఓ దేవుడు దొంగతనం చేయవద్దని చెప్తున్నాడు, ఇప్పుడు మనం చేస్తున్నామని అంటే వాక్యాన్ని ప్రకారంగా మనం నడవట్లేదు, చేయడం లేదంటే మనం బాగానే ఉన్నాం అని మనకు అర్థమవుతుంది. అంటే ఎందుకు మనము సంఘానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినబడే చోటుకి వెళ్ళాలి అని అంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు దేవుని పరదేశు అంటే దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ ఉంటానని దేవుడు చెప్తున్నారు. మనం ఒక మంచి మాటను చూడగలిగితే దేవుడు ఎక్కడ ఉంటాను అంటున్నారంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చాలక్క ఇక్కడ చూడండి, 2వ కొరింథీ పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము అంటే భూమి మీద బ్రతుకుతున్న ఎవరైతే మనము ఉన్నారో, మనుషులుగా ఉన్నారో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే దేవుని ఆలయం అంటే ఎవరో కాదు, మనమే. తర్వాత అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అంటే దేవుడు ఏం ఆశపడుతున్నారు అని అంటే, నా ఆలయం అనగా సిమెంట్తోనూ ఇటుకలతోనూ ఇసుకతోనూ కట్టినది కాదు. నా ఆలయం ఎవరు అని అంటే నా పిల్లలే, భూమి మీద ఉన్న మనుషులే నా ఆలయము, వారిలో నేను నివసించి సంచరిస్తాను అని అంటున్నారు. అంటే దేవుడు తన పిల్లల యొద్దకు రావాలని కోరుకుంటున్నారు. మనలందరినీ మన సాక్షాత్తు మన కన్న తండ్రి అనే దేవుడు మన వద్దకు వచ్చి నివసించాలని కోరుకుంటున్నారు. ఎందుకు మన వద్దకు వచ్చి నివసించాలనుకుంటున్నారు అని అంటే, ఈరోజు మనుషులందరినీ చూసిన తర్వాత వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నారు అని అంటే నా పిల్లల వద్దకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఆ వెళ్ళాలనుకునే పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటే దేవుడు వస్తారు అని అంటే, ఇది చెప్పుకునే ముందు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఎవరింటికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇల్లంతా శుభ్రంగా ఉండి వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనం వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం. అదేవిధంగా తల్లిదండ్రులైన వారు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఎవరింటికి వెళ్దాము, ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఎవరింటికి వెళ్ళడానికి ఇష్టపడతారు అని అంటే, ఏ కుమారుడైతే తను బాగా చూసుకుంటారో, వాళ్ళకి కావాల్సినవన్నిటిని కూడా ఇచ్చి ఎవరైతే వాళ్ళు చక్కగా ప్రేమగా చూసుకుంటారో అక్కడికే వెళ్ళాలనుకుంటారు.
వచ్చిన దగ్గర నుంచి ఒక 2 కొడుకులు ఉన్నారనుకోండి, 6 నెలలు ఒకరి దగ్గర, ఇంకొక 6 నెలలు ఇంకొకరి దగ్గర ఉన్నారనుకోండి. ఒక కుమారుడి దగ్గర నుంచి ఇంకొక కుమారుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏదో ఒక మాట అంటున్నారు అనుకోండి, ఏదో ఒక మాట అంటూ వాళ్ళ మీద కోపం చూపించారు అనుకోండి, ఆ తల్లిదండ్రులైన వారు రావడానికి ఇష్టపడతారా? నీకంటే ఆ పెద్దవాడి ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటారు. అంటే భూమి మీద ఉన్న మనుషులు ఎవరి వద్ద ఉండాలని అనుకుంటారు అంటే ఎవరైతే వారిని ప్రేమిస్తారో, ఎవరైతే వారిని బాగా చూసుకుంటారో, ఎవరైతే వారికి నచ్చినవన్నీ చేస్తారో వారి వద్దే ఉండాలని కోరుకుంటారు. ఇది భూమి మీద ఉన్న మనుషులు. అదేవిధంగా ఒక భర్త తన భార్యని ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే భర్త కోరుకున్నవన్నీ కూడా తన భార్య చేసినప్పుడు. భార్య ఎప్పుడు తన భర్తను ప్రేమిస్తారు అని అంటే భార్య ఏదైతే కోరుకున్న వాటన్నిటినీ కూడా భర్త ఎప్పుడైతే తీరుస్తారో అప్పుడు ఇష్టపడుతుంటారు. అంటే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా ఎప్పుడు ఇష్టపడతారు, ఎవరిని ఇష్టపడతారంటే వాళ్ళని చక్కగా చూసుకొని మంచిగా ఉన్నవారినే ఇష్టపడతారు. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇల్లు బాగాలేదనుకోండి, చూడడానికి అసలు శుభ్రం చేసుకోరండి, ఎప్పుడు వాళ్ళ ఇల్లు చెత్తలా ఉంటుందండి అని చెప్పేసి అని ఒకసారి చూసి వచ్చారనుకోండి, రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఎవరు ఇష్టపడరు. ఎందుకు అక్కడికి వెళ్ళడం అని చెప్పేసి అని అసహించుకుంటారు. అయితే భూమి మీద ఉన్న మనుషులుగా మనమే ఒకరి వద్దకు వెళ్ళాలి అంటే వారు మంచివారైతేనే వెళ్ళడానికి ఇష్టపడతాం. వాళ్ళు మంచివారై ఉండాలి, మనల్ని ప్రేమించేవారై ఉండాలి, మనం చెప్పినవన్నీ చేసేవారై ఉండాలి. ఇప్పుడు దేవుడు విశ్రాంతి కోరుకుంటున్నారు. విశ్రాంతి కోరుకొని తన పిల్లల వద్దకు రావాలని కోరుకుంటున్నారు. తన పిల్లల వద్దకు వచ్చి మనలోనే ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన కోరిక ఏంటి అని అంటే మీరే నా ఆలయము, నేను వారిలోనికి వచ్చి సంచరిస్తాను, నివసిస్తాను, ఉంటానని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు దేవుడు ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఇంటిని ఏం చేస్తాం? మొత్తం మార్చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి మొత్తం అన్నీ తీసి శుభ్రం చేసేస్తాం. ఎందుకు వచ్చిన తర్వాత ఇచ్చి వీరి ఇల్లు ఏంటి ఎలా ఉంది అని మన ముందు చెప్పకపోయినా బయటికి వెళ్ళి చెప్తారు. ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఈ లోకంలో గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అనేటప్పుడే మనం ఏం చేస్తుంటామంటే మన ఇల్లునంతా కూడా చక్కగా చేసి చక్కగా ఎప్పుడు ఉంచుకున్నట్లుగా నటిస్తాం. చక్కగా రెడీ చేసేస్తారు. ఆ రోజే వాళ్ళు వచ్చినంత వరకే, తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది. చక్కగా చేస్తారు. వాళ్ళు వచ్చి చూసి బాగుందండి, వీళ్ళు బాగానే ఉంచుకుంటున్నారని అనుకోవడానికి. ఇప్పుడు అందరికంటే గొప్పవారు ఎవరు అని అంటే మన పరలోకంలో ఉన్న దేవుడు. పరలోకంలో ఉన్న దేవుడు మనలోనికి రావాలి అని అంటే మన హృదయం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే చక్కగా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మన చూపులు ఎలా ఉండాలి? మంచి చూపులు కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మనం చేసే క్రియలు ఎలా ఉండాలి? మన క్రియలు కూడా బాగుండాలి. అంటే భూమి మీద ఒక వ్యక్తి వచ్చేటప్పుడే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు కూడా వచ్చి విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎవరి వద్ద అంటే ఎక్కడో కాదు, పరలోకాన్ని విడిచిపెట్టి తన పిల్లలమైన మన వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు మన వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకునేటట్లుగా మనం ఉన్నామా, లేదంటే దేవుడు అసహించుకునేటట్లుగా మనం ఉన్నామా? ఇది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలండి. నిజంగా దేవుడు వచ్చి నాలో నివసించగలరా? దేవుడు వచ్చి నాలో నివసించాలంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి. నా మాటలు ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం బాగున్నాయి అనుకోండి, భూమి మీద మనుషులే ఇష్టపడతారు. అయితే మనుషులు ఇష్టపడకపోయినా దేవుడు మన వద్దకు రావాలి, మన వద్దకు వచ్చి దేవుడు విశ్రాంతి పొందాలి అని అంటే దేవుడు మొదటగా మనల్ని ఇష్టపడాలి. నా కుమారుడు పోలరాజు ఉన్నాడు. పోలరాజు చాలా మంచివాడు, ఎప్పుడు నా పని కొరకు ఆలోచిస్తుంటాడు, ఎప్పుడు నా పని చేస్తాడు. ఇలాంటి కుమారుడు దగ్గరికి వెళ్ళాలి అని దేవుడికి అనిపిస్తేనే ఆయన రాగలరు.
ఇంకొక వ్యక్తి పేరు చెప్పామనుకోండి, వాడి దగ్గరగా అస్సలు వెళ్ళను అనుకునేటట్లుగా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి దేవుడు వస్తారా? దేవుడు రారు. అయితే మరి దేవుడు ఎవరి దగ్గరికి వస్తానని చెప్తున్నారో ఒక మంచి మాటను మనం బైబిల్లో చూడగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21, 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 21, 23. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. చాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 21, 23. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పుకుంటే ఏం చేయాలట? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఫస్ట్ ఇది. తర్వాత నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. అంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, యేసుక్రీస్తు చెప్తున్నారు ఈ మాట, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించే వాళ్ళు నేను చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. అలాగే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. అంటే నన్ను ప్రేమిస్తున్నా అనుకోండి, నా పరలోకంలో ఉన్న తండ్రి కూడా వారిని ప్రేమిస్తారు అని చెప్తున్నారు. తర్వాత 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, ఒకరు ఏ వ్యక్తి అయినా నేను యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నా అంటే ఏం చేయాలట? యేసుక్రీస్తు వారి యొక్క మాటను గైకొనాలి, అంటే వినాలి. అలా వింటే ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు ఎప్పుడు? ప్రేమించి మాటను గైకొన్నప్పుడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేతుము. అంటే దేవుడు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, మన యొద్దకు వచ్చి నివాసం చెయ్యాలి, మన యొద్దకు వచ్చి విశ్రాంతి పొందాలి అంటే మనం దేవుని యొక్క మాటలను వినాలి, దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతకాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి, అనుసరించాలి. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటారు అని అంటే, దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం కోరుకుంటున్నారో ఒక మాటను చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. చాలా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. మన పరలోకపు తండ్రి ఎవరు అని అంటే పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఎవరి వద్దకు రావాలని కోరుకుంటారు? పరిశుద్ధుల వద్దకా లేదంటే అపరిశుద్ధుల వద్దకా? ఇప్పుడు ఒక త్రాగుబోతు ఎక్కడికి వెళ్దాం అనుకుంటారండి? త్రాగే వారి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు తప్ప మంచి వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉండదు. అదేవిధంగా ఒక మంచి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడంటే మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఇప్పుడు మన పరలోకంలో ఉన్న దేవుడు ఎలాంటి వారు? ఆయన యొక్క గుణం, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే పరిశుద్ధుడు. సో ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు రావాలి అని అంటే మనం కూడా ఎలా ఉండాలి? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పరదేశు అనగా దేవుని విశ్రాంతి. దేవుడు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి. దేవుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. భూమి మీద మనం కొంతమందిని చూసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తుంటారు. చాలా సందర్భాల్లో వచ్చేసి ఏదో చెట్టు దగ్గర లేదంటే పుట్ట దగ్గర ఏదో చోట కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఉన్న చోట్ల కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే ఇంటికి వెళ్తే ఏదో ఒక గొడవ గోల, పిల్లలతో ఒక బాధ, భార్యతో ఒక బాధ,
తర్వాత తల్లిదండ్రులతో ఒక బాధ, ఏదో ఒకటి కావాలంటారు, ఏదో ఒకటి తీసుకురమ్మంటారు. ఈ తలపోటు ఎందుకని చెప్పేసి నేను ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఒక చెట్టు దగ్గర కానివ్వండి, పొట్ట దగ్గర కానివ్వండి, ఎక్కడో చోట ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదని. ఎందుకు? ప్రశాంతత కోరుకుంటారు. ఇప్పుడు దేవుడు కూడా ఇవన్నీ చూసిన తర్వాత, మనుషులందరినీ చూసిన తర్వాత వాళ్ళంతా అవిధేయులుగా మారిపోయి అందరి కోసం చింతించే ఈ సమయంలో ఆయన ఏం కోరుకున్నారంటే ఆయన కూడా విశ్రాంతి కోరుకున్నారు. విశ్రాంతి కోరుకొని ఎవరైతే భూమి మీద నా మాటల ప్రకారంగా బ్రతుకుతుంటారో, నా పనిలో ఉంటారో వారి వద్దకు వెళ్ళి నేను విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నారండి. అయితే ఇప్పుడు దేవుడు కోరుకున్నట్లుగా మనము ఎలా ఉన్నాము? నిజంగా మనము దేవునికి విశ్రాంతి తీసుకునేటట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు మన వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకునేటట్లుగా మన బ్రతుకు ఉందా, లేదంటే దేవుడు అసహించుకునేటట్లుగా మన బ్రతుకు ఉందా అన్నది ఈ మాటలు విన్న మనమంతా కూడా మనమే ఆలోచించుకోవాలి. ఈ మాటలు విన్న మనం అంతా ఏం ఆలోచించుకోవాలంటే నిజంగా దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతుకుతే దేవుడు మన వద్దకు రావడానికి ఇష్టపడతారు, మనతోనే ఉంటారు. దేవుని మాటలన్నా వాక్యమైనా దేనికి కూడా ఆసక్తి చూపించకుండా మనం ఉండిపోయామనుకోండి, దేవుడు మన వద్దకు వస్తారా? రారు. మనం నిజంగా మన బ్రతుకు బాగుండాలి, మన వద్దకు దేవుడు రావాలి అంటే దానికంటే ముందు ఇంకొకటి ఉంది. ఏంటి అదంటే మనం వాక్యం నేర్చుకోవాలి, మనకు వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే దేవుని మాటలు వినిపిస్తాయో, ఎక్కడ దేవుడు మాటలు వినిపిస్తాయో ఆ వినిపించే ప్రతి చోటకి వెళ్ళాలి. ఎక్కడ దేవుని పని జరుగుతుందో ఆ పనిలోనికి వెళ్ళాలి. ఎక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలి. అలా ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం దేవుని యొక్క పనిలోనూ ఉంటాము, దేవుని యొక్క మాటలు కూడా వింటాము. అలా దేవుని మాటలు విన్న మనం ఏం చేస్తాము అని అంటే మన జీవితాల్లో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకొని దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు మన వద్దకు వచ్చి నివసించేటట్లుగా మనం బ్రతుకుతాము, లేదంటే దేవుడు అసహించుకునేటట్లుగా మనం బ్రతుకుతాము. నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని